కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలువల ఎమ్మెల్యే కళా వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడుని గెలిపించారన్నారు. అభివృద్ధిలో నంబర్ 1 గా ఉండేలా కృషి చేస్తారని, ఆయనకు ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. కోరుకున్న ప్రభుత్వాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భగవంతుడు ప్రసాదించాడు. మరి ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా నెంబర్ 1 గా ఉండేటట్టుగా చేయటానికి, అదేవిధంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేయటానికి, ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము మరి అదేవిధంగా గతంలో చేసిన విధం కన్నా ఎక్కువగా పనిచేయటానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలి అని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భగవంతుడు ప్రసాదించాడు. మరి ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా నెంబర్ 1 గా ఉండేటట్టుగా చేయటానికి, అదేవిధంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేయటానికి, ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము మరి అదేవిధంగా గతంలో చేసిన విధం కన్నా ఎక్కువగా పనిచేయటానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రభుత్వానికి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో బచ్చలపల్లి మల్లి సినిమా చిత్ర నిర్మాత దండా రాజేష్, దర్శకుడు సుబ్బ మంగాదేవిలు స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నిర్మాత రాజేష్ మీడియాతో మాట్లాడుతూ రేపు అల్లరి నరేష్ పుట్టినరోజు పురస్కరించుకుని బచ్చల మల్లి సినిమా ఫస్ట్ గిఫ్ట్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సినిమా విడుదల అనంతరం ఘన విజయం సాధించాలని ప్రార్థనించారన్నారు. అనంతరం దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ నరేష్ ని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూడబోతున్నట్టు తెలియజేశారు. ఈ సినిమా నరేష్ కి మరో మైల్ స్టోన్ గా నిలవాలనుందన్నారు. అంతా ఫినిష్ అయింది. నేను మా డైరెక్టరు మా ప్రొడ్యూసర్లు ఇద్దరం కలిసి తిరుమల వచ్చాం. రేపు హీరో గారి బర్త్డే సందర్భంగా మా సినిమా క్లిమ్స్ వస్తున్నాయి. దానికి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. థ్యాంక్ యూ. అది నరేష్ గారు ఇంతవరకు చెయ్యని ఒక కొత్త ప్యాటర్న్ సినిమా అండి. డెఫినెట్గా ఫస్ట్ లుక్ మంచి బజ్ వచ్చింది. అలాగే ఆ బజ్ను కంటిన్యూ చేస్తూ గ్లిమ్స్ ఉంటుంది. ఇది నరేష్ గారి కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవబోతుందండి కమర్షియల్గా. నమస్కారం అండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది. రేపు నరేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ వీడియో వదులుతున్నాం. ఖచ్చితంగా స్వామివారి బ్లెస్సింగ్స్తో అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం, బలంగా కోరుకోవడానికే వచ్చాం. అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాం.
స్వామివారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి జరగతుంది అని ఇంకా గట్టిగా నమ్ముతాం. థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఉంటుందండి. ఆసియా మూవీస్ బ్యానర్లోనే ఉంది. ఆ త్వరలోనే తెలుస్తుంది హీరో ఎవరో ఏంటి అని. పచ్చలమల్లి సినిమా షూటింగ్